చెన్నైలో ఐఐటి మద్రాస్‌లో సెవెంత్ క్రాస్ అవెన్యూ అనే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్‌లో మహా అద్భుతమైన పురాతనమైన చెట్లు ఉన్నాయి. పదండి చూద్దాం. ఈ మర్రి చెట్లు ఒక్కోటి చూస్తుంటే మహా అద్భుతంగా ఉన్నాయి. భలేగా ఉన్నాయి. మతిపోతుంది ఒక్కొక్క చెట్టుని చూస్తుంటే. అంత బాగున్నాయి. వీటి నీడ ఎంత అద్భుతంగా ఉందంటే ఇక్కడ ఇది చూడండి. ఇవి మర్రి ఊడలన్నమాట. ఈ ఊడలు చూడండి ఎంత బాగున్నాయో, ఎంత లావుపాటుగా ఉన్నాయో. ఇంకా చూపిస్తాను. ఇది చూడండి. ఇది ఎంత జాలురుగా ఉన్నాయి ఈ ఊడలు. ఎంత అద్భుతంగా ఇది మహావృక్షం అండి. ఈ వృక్షాన్ని పక్కనే ఉంది. ఎంత విశాలంగా ఉంది. ఇది ఒక పెద్ద మహావృక్షం అండి. చూడండి ఈ ఊడలు ఎన్ని వచ్చాయంటే ఏది చెట్టో ఏది ఊడలో అర్థం అవ్వకుండా అంత విశాలంగా పెరిగిపోయిందండి. ఎంత ఎంత పురాతనమైందంటే అంత పురాతనమైన చెట్టు ఇది. ఇది ఇది ఇచ్చే నీడ ఎంత బాగుందంటే ఇక్కడ చల్లగా ఉంది. ఇంత ఎండలో కూడా ఇక్కడ వాతావరణం అనేది చల్లగా ఉంది. చూడండి ఊడలు ఎంత విపరీతంగా పెరిగిపోయి ఇది దాదాపు ఒక 2 నుండి 3 పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్‌ని కూడా కవర్ చేసేంత ఈ విశాలమైన ఒక చెట్టు ఇది. ఇదైతే చాలా అద్భుతంగా నాకు అనిపించింది. ఈ అక్కడి నుంచి మొదలుకొని ఇక్కడ వరకు ఈ చెట్టు అనేది ఉంది. దీంట్లో ఎన్ని వందల వేల జీవాలు నివసిస్తున్నాయంటే అసలు అది మనం చెప్పలేము. చూడండి జింకలు కూడా ఇక్కడ సంచరిస్తూ ఉన్నాయి. సో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఇది చూడండి. ఇది ఒక ఊడ అన్నమాట. ఈ ఊడ ఎలా భూమిలో పాతుకుపోయిందో చూడండి. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. ఇది ఊడ. ఇది వచ్చేసి ఈ భూమిలో పూర్తిగా పాతుకుపోయింది. ఇలాంటి ఎన్నెన్నో ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ అలాంటి ఊడలే. సో అలా ఒక మహావృక్షం అనేటువంటిది తయారైంది. ఇవి చూడండి. ఇవి ఊడలు. ఇలాంటి చిన్న చిన్న ఊడలే పెరిగి అలా పెద్దగా విశాలంగా అయి అద్భుతమైన ఇంకొక చెట్టుని చూపిస్తాను. ఇది చూడండి. ఇది వేరు వచ్చి ఊడ వచ్చి భూమిలో పాతుకుపోయింది. చెట్టు చూడండి ఎంత విశాలంగా ఉంది. మహా అద్భుతమైన చెట్టు ఎంత విశాలంగా ఉందో చూడండి. ఎంతైనా ఇలాంటి చెట్లను కాపాడుకోవడం అనేటువంటిది మన అదృష్టమే. ఇంత మహా అద్భుతమైన చెట్టు, మహా విశాలమైన చెట్టు. ఎంతోమంది పర్యావరణాన్ని పట్టించుకోకుండా స్వార్థపూరితమైన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రజలు ఉన్న ఈ కాలంలో ఇంత పెద్ద మహానగరం నడిబొడ్డున ఇంత పెద్ద జీవ సంపదను కాపాడుతున్నటువంటి ఐఐటి మద్రాస్కి ఎంతైనా అభినందనలు తెలపాలి.